నిన్నటి నుంచి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఎక్కడ చూసినా ఆ, మోహన్ బాబు గారి కుటుంబం గురించి న్యూస్ ఉంది. ఇంట్లోకి రావద్దు, మోహన్ బాబు ఆర్డర్ అండ్ టీవీ, పని మనిషి బయటపెట్టిన సంచలన నిజాలు. ఆర్టీవీ భార్యతో మనోజ్ పరార్. బిగ్ టీవీ పెదరాయుడు సెటిల్మెంట్. మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితి. మనోజ్ విష్ణు ఫైటింగ్ ఎలా కొట్టుకుంటున్నారో చూడండి. మనోజ్ ను ఇంటి నుంచి వెళ్ళగొట్టిన మోహన్ బాబు. మనోజ్ కి బిగ్ షాక్. అసలు కథ గుట్టురట్టు. మనోజ్ కు బిగ్ షాక్, భార్యాభర్తల అరెస్ట్. టీవీ ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ రియాక్షన్. టీవీ 9. మోహన్ బాబును కొట్టిన మనోజ్, పని మనిషి సంచలనం. మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్తత. తప్పు మనోజ్ దే, పని మనిషి చెప్పిన పచ్చి నిజాలు. విష్ణు ఎంట్రీ, మనోజ్ పరార్. నానే కొడతావా రే మనోజ్, దమ్ముంటే రారా. మనోజ్ పెళ్ళే చిచ్చు పెట్టింది, పని మనిషి షాకింగ్ నిజాలు. ఆ, పంచాయతీ బయటపెట్టిన మోహన్ బాబు ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారం. మంచు కేసులో ట్విస్ట్. A1 మనోజ్, A2 భూమానావి, మౌనిక. జీ తెలుగు. మనోజ్ ని ఇంటి నుంచి irritation. ఏ కుటుంబమైనా ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి, ఎవరింట్లో అయినా. మ్మ్. ఈ న్యూస్ రాస్తున్న వాళ్ళ ఇంట్లోనైనా, ఈ న్యూస్ గురించి సెర్చ్ చేస్తున్న వాళ్ళ ఇంట్లోనైనా, ఈ న్యూస్ చూస్తున్న మన ఇంట్లోనైనా, ఎవరింట్లోనైనా గొడవలనే ఉంటాయి, కామన్. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. ఆ, ఓకే. మేబీ చాలా మంది కమెంట్స్ లో రాశారు. ఆ, ఈ కుటుంబం మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, ఇంతకు ముందు మాట్లాడిన మాటల్లో ఒక ట్రోలింగ్ గురయ్యేలాగా మాట్లాడినారని అనుకుందాం. ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఉమ్. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ఓకే, సో నేను మ్, మోహన్ బాబు గారి అభిమానం లేకుంటే మనోజ్ గారి అభిమానం కాదు. ఒక సగటు మనిషిగా ఒక కుటుంబం కష్టంలో ఉంది. ఓకే, సో మన వల్ల అవుద్దా వాళ్ళని కలపడానికి? ఎవరి వల్ల? ఎనీ టీవీ, ఇస్ ఇట్ పాసిబుల్? మన వల్ల అవుద్దా? కాదు. ఆ, కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పైన సెటర్లు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి.